ఏవండి పెళ్లి చూపులు జరగట్లేవండి మీకు ఇక్కడ. అందరూ ఏమంటారు తెలుసా, అక్క ఏంటక్క అట్లా బెదిరించినట్టు మాట్లాడుతున్నావు బావని అంటారు. నా టోన్ అంట బెదిరించినట్టుగా, అంటే డిమాండింగ్గా కమాండింగ్గా ఉందంట. సో అందుకనే నేను మాట తీరే అంతమ్మా, నేను చాలా జోవియల్గా ఉంటా. నాట్ డిమాండింగ్, రిక్వెస్టింగ్. ఆయన రిక్వెస్ట్ చేస్తేనే వీడియోలు చేస్తాడు. అందరు ఏమంటారు తెలుసా, మనం ఒక వీడియో చేసినాం కదా, డాన్స్ వీడియో. డాన్స్ వేయలేడు బావ, ఎందుకు డాన్స్ వేయట్లేదు, ఒక 2 స్టెప్పులు వేపి అని అంటారు. డాన్సర్ కాదు బావా, అక్క డాన్సర్ మరేమైనా అక్క డాన్సర్. అసలు విషయం మర్చిపోయినామేంటి మనము, ఏంటి ఈరోజు సండే. అవును, స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ 2 ఉన్నాయి అనుకుంటున్న రోజు, కానీ ఎగ్దమ్ ఉన్నట్టు ఏమన్నా. ఏంటో చెప్పేసాయి మరి, ఏంటో చెప్పండి. ఏవండి ఈరోజు చూపించండి. చూపించాలనా తినాలనా అని ఆలోచించి చూపించి తిను. వావ్, ఏంటి చెప్పావులేదు? చికెన్ బిర్యానీ, చికెన్ పులావా. చికెన్ పులావ్ చేసిన వీడియో కూడా తీసిన, ఎందుకు చేసినో చెప్తా నేను. నెక్స్ట్ చూపించేసాయి. అట్లా వాసన చూస్తే ఎంగిల్ అవుతుందంట, నేను చాలా మంది కామెంట్ చేసిండ్రు. వాసన చూస్తే నేనే కదా తినేది, నువ్వు నేనేగా. ఏంటిది? మా రైతా. ఓకే, రైతా ఎవరు చేసిండ్రు? నేను. అమ్మో, నీకు అంత సీన్ ఉంటే ఇంకేముంది, రోజు నన్ను అసలు నాకు అన్నమైనా పెడతావు అవే నువ్వు? పెడతాను, ఎందుకు పెట్టా, అన్నం పెట్టనావే. సరే, ఈరోజు నేను చికెన్ పులావ్ ఎందుకు చేసినా తెలుసా, ఈజీగా బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూపిమని చెప్పింది అనమాట. సో అందుకే ఇన్స్టెంట్గా మనకి బిర్యానీ తినబుద్ధి అవుతుంది, కానీ మనకు చేసుకోవడం రాదు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ రోజు మా ఆయన చూసింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఏంటి అప్పుడే అయిపోయిందా అని షాక్ అయిపోతాను అనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. వీడియో తీసిన నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ రెసిపీ అయితే నేను. సో ఈరోజు అయితే మా సండే స్పెషల్ ఏంటి అని అంటే చికెన్ పులావ్. బిర్యానీ కూడా అనొచ్చు, దీని ఇన్స్టెంట్ బిర్యానీ కూడా అనొచ్చు. అండ్ రైతా అయితే ఎగ్దమ్ చేసిన. రైతా అండ్ చికెన్ పులావ్ 2 కూడా ఒకటే వీడియోలో చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో.